Good morning. Today it is another ride towards Nizamabad or Pitlam and being a solo ride. Again I am at Sudaran, Anil Mountain. Let's see. This is the problem in our country. Throwing garbage everywhere. See what way it is. ఇలా ఇండోర్ రూట్లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇది వచ్చి మనకి సంగారెడ్డి నుంచి ఉంటుంది. దాదాపు ఒక 70-80 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక రూట్ వచ్చి జోగిపేటకి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా ఒక చిన్న ఫారెస్ట్ కనబడింది అనమాట. కాకపోతే రిజర్వ్ ఫారెస్ట్ అని ఆ సైడ్ ఈ సైడ్ బోర్డులు పెట్టారు, నో ఎంట్రీ అని. సో ఇక్కడ బోర్డు లేదు కాబట్టి ఈ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను. అలా దుర్గ్ అని చూపిస్తూ ఉంది, కానీ పెద్ద ఫారెస్ట్ లాగా నాకేం తోచడం లేదు, ఎందుకంటే చిన్న చిన్న పొదలు ఇవే కనబడుతున్నాయి. ఎనీహో లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ థింగ్. లెట్స్ మూవ్. Beautiful forest indeed. Somewhere near Pitlam. ఇలాంటి ఆఫ్ రోడింగ్ అప్పుడు నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా సజెషన్స్ ఇవ్వను, కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను. మెయిన్ ఏంటంటే ఇటువంటి ప్లేసుల్లో మనం ఒంటరిగా వచ్చినప్పుడు ముందు కొంత మొండితనం లేకపోతే ధైర్యం అనొచ్చో ఏదో ఒకటి ఉండాలి. ఏదైతే అదైందని ఉండాలి. రెండవది వచ్చి వెహికల్ హ్యాండ్లింగ్ అనమాట. అంటే మనము ఎంత నేర్చుకున్నా, ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా, ఇదంతా లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. ఎందుకంటే జియోగ్రఫీ ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది. ఒక చోట వేసుకుంటుంది, ఒక చోట రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఒక చోట వాటర్ ఉండొచ్చు, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ఉండొచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే నేను రైడ్ చేసే వెహికల్ ఇప్పుడుండే స్టాండర్డ్స్ ప్రకారము సో కాల్డ్ ఆఫ్ రోడింగ్ కాదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా తోలాల్సి ఉంటుంది. కొంతమంది అడిగారనమాట, ఇట్లాంటి రోడ్డు మీద వెళ్ళే సిటీ బైక్ తీసుకొని ఎందుకు అటు అడవుల్లో వెళ్తామని. కానీ నాకు తెలిసినంత వరకు చెప్పదలుచుకుంది ఏంటంటే దే మే మేక్ ఏ డిఫరెన్స్. కాకపోతే వాట్ వీ వాంట్ టు లెర్న్, వాట్ వీ వాంట్ టు ఎంజాయ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది టైప్ ఆఫ్ వెహికల్ వీ హ్యావ్ గాట్. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, తర్వాత RX 135 ఉంది, నింజా ఉంది. కాకపోతే ఇటువంటి చోట్లకి నింజా అనే హెవీ వెహికల్ వేసుకొచ్చినప్పుడు అది రోస్టర్ కాబట్టి ఒకవేళ అది స్లిప్ అయిందనుకోండి, దాన్ని లేపడము తిప్పడము చాలా కష్టం అవుతుంది. మెయిన్ నేను గమనించింది అంటే ఆఫ్ రోడింగ్లో ఎస్పెషల్లీ ఒంటరిగా ఉన్నప్పుడు లైట్ వెహికల్ అయితే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అదొకటి నేను నేర్చుకుందని ఘంటాపదంగా చెప్పగలను.
ఇప్పుడు మీరు గమనించారు కదా, ఒక స్మాల్ డిచ్ ఉంది, వెంటనే లెఫ్ట్ సైడ్ కర్వ్ ఉందన్నమాట. ఆ స్మాల్ ప్లేస్లో మనం నావిగేట్ చేయాలి. ఏదో సోషల్ మీడియా చూసి, రీల్స్ చూసి, ఎక్స్పల్స్ తీసుకొని ఎగిరి దూకినట్లు ఇక్కడ ఎగిరి దూకామంటే పోయి రాళ్ళ మీద పడతాం. సో మొదట్లో ఏదైనా సరే ముందు ఆ పాత్ని అసెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే మాటికి చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డెస్టినేషన్. దారిని గమనించు, పాత్రను గమనించు, సరైన దారిలో పోతున్నావు లేదా గమనించు. మళ్ళీ నేను ఫిలాసాఫికల్గా మారుతున్నట్టున్నాను. ఎప్పుడైతే పాత్ర మనం అబ్జర్వ్ చేస్తామో వీ ట్రై టు కమ్ ఓవర్ అబ్స్టికల్స్, అట్లీస్ట్ వీ ట్రై. అబ్స్టికల్స్ అనేవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి. సో వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంతేనా రూట్ ఇది? ఊరినే చూద్దామని వచ్చాను. రూట్ ఎక్కడికి పోతుంది? ఇక్కడ పొలాలకి వెళ్తా సార్. అంతే, మళ్ళీ వెనక మెయిన్ రోడ్లో పోదు. మెయిన్ రోడ్లోకి వెళ్తుంది అట్లా మీకు ఇదే రోడ్డు వెళ్తుందో? ఓకే, మళ్ళీ ఇదంతా వెళ్ళడం అవసరం లేదు. ఓకే. ఈ ఊరి పేరు ఏమిటండి? భాషపల్లి. భాషంపల్లి. భాషపల్లి. ఇట్లాంటి సంఘటనలే మనల్ని హంబుల్ చేస్తాయన్నమాట. మనం ఏదో చాలా కష్టపడిపోయి ఆఫ్ రోడింగ్ చేసుకున్నట్లు వస్తూ ఫీల్ అవుతాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా లోకల్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైతులు రోజు ఈ స్ప్లెండర్సు లేదు ఇట్లాంటి చిన్న చిన్న బైక్స్ వేసుకొని ఈజీగా వచ్చేస్తారనమాట. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఏదో ఒక రూమ్లో కూర్చొని మొబైల్ పట్టుకొని దాంట్లో రీల్స్ చూస్తూ లేకపోతే ఇంకేదో చూస్తూ మనం చేసిన 2-3 ఫీట్లు అంటే మన గురించి మనం పెద్ద అనుకుంటూ చూస్తే అది ఒక భ్రమలో బతుకుతున్నాం. ఎస్పెషలీ ఈ కాలంలో నిజమైన ప్రపంచం కంటే ఈ వర్చువల్ వరల్డ్లో ఎక్కువ బతికేస్తున్నాం అన్నమాట. ఇలా యల్లాదుర్గ్ అనే ఊరు చుట్టూ ఆల్మోస్ట్ ఈ చిట్టడుల ద్వారా తిరిగి అనమాట. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఉంది. కొంత ఇలా గ్రావెల్ ప్యాచ్ కూడా ఉందన్నమాట. మొత్తానికి చుట్టూ తిరిగి దగ్గరలో ఏదో మెయిన్ రోడ్ ఉన్నట్లుంది. కొంతసేపటి తర్వాత చేరుకోబోతాం. తెలంగాణ గ్రామీణ జీవితం. టూ వీలర్స్ మటుకు మెయిన్ హైవేస్ కంటే ఇటువంటి చిన్న రోడ్లో, ఎస్పెషల్లీ విలేజ్ రోడ్స్ కానీ అన్పేవ్డ్ రోడ్స్ త్రూ ఫారెస్ట్ కానీ నిజంగా ఆఫ్ రోడింగ్ కానీ ఇటువంటి వాటిలోనే మనకి ఎంతో డైవర్సిఫికేషన్ అంటే ఒక న్యూ పర్స్పెక్టివ్ని ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వీలర్ వేసుకొని అది ఎంత పెద్ద ఆఫ్ రోడ్ వెహికల్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్నీ కావచ్చు, థార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో రావడానికి ఇలా రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మోటార్ సైకిల్స్ తోలుతున్నప్పుడు వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది నేచర్. ఈ గాలి, ఈ మట్టి వాసన, రణగణ ధ్వనులు, లేకపోతే నిశ్శబ్దము, ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం అన్నమాట. అందులో డైరెక్ట్ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇలా ఐ టు ఐ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ ది రియలిస్టిక్ వరల్డ్. సో అందుకనే నాకు 4 వీలర్స్ కంటే 2 వీలర్లోనే మనము ఇంకా క్లోజ్గా ప్రపంచాన్ని చూడగలమని, ఇంకా కుదిరితే బై వాక్ నడవడం ద్వారా ప్రపంచాన్ని చూడొచ్చని నా అభిప్రాయం.
నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత పిట్లం వైపు వెళ్ళాలి. పిట్లం సైడ్ నుంచి నెక్స్ట్ వచ్చి నిజాం సాగర్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళాలన్నమాట. కాకపోతే నేను నిజాం సాగర్ అక్కడికి వెళ్ళేదేం లేదు, వేరే రూట్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను. మీకు విషయం తెలుసా, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇరిగేషన్ డ్యామ్స్ ఇన్ తెలంగాణ. దాదాపు 100 ఏళ్ళైంది కట్టి. మంజీరా నది మీద కట్టారు. ఈ మంజీరా హరిద్రా నది రెండు కలిసి కందుకుర్తి అనే ఒక ఊరు ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్లో, అక్కడ గోదావరిలో కలుస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రెండు ఎసెన్షియల్గా మనం ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్ అనొచ్చు. కాకపోతే నాకు అన్నోన్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, కాకపోతే ఇది జుక్కల్ కలక్కల్ రోడ్ అని చూపించింది. సో అది నిజాం సాగర్ ఊరు మీదుగా అక్కడి నుంచి డైవర్షన్స్ తీసుకుంటూ కొన్ని రూట్స్లో వెళ్ళాయి అన్నమాట. ఇవి ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, కాకపోతే కొంచెం టర్న్ తీసుకోగానే చూడండి హౌ దిస్ నేచర్ హ్యాస్ అన్ఫోల్డెడ్ బిఫోర్ అవర్ సెల్స్. ఇంతకుముందు ఆ బోరింగ్ నేషనల్ హైవేస్ ఏం ఉండదు, ఒక రోడ్డు తప్పించి. ఇక్కడ రోడ్డుకి రెండు వైపులా పచ్చదనమే, అండ్ దట్ టు ఫారెస్ట్ ఆఫ్టర్ స్పెల్ ఆఫ్ రైన్. మన జీవితంలో సంబంధాలు ఎట్లా ఏర్పడుతుంటాయో, కొన్నిసార్లు ఎలా విడిపోతుంటాయో, సేమ్ అటువంటి సిచ్యువేషన్స్ ఈ మోటార్ సైకిల్ రైడింగ్స్లో కూడా ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు గ్రూప్ రైడ్స్ ఉంటాయి, కొన్నిసార్లు సోలో రైడ్స్ ఉంటాయి. ఆ సోలో రైడ్స్ కొన్ని ఫోర్స్డ్ కూడా ఉండొచ్చు, అంటే వస్తామని చెప్పి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేయడము అటువంటివి. లేదు నిజంగానే సోలో రైడ్ని ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో బయలుదేరడము, ఇట్లా రకరకాలన్నమాట. బికాజ్ అవర్ హ్యూమన్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మెనీ ప్రీ ఆక్యుపేషన్స్ అండ్ థాట్స్. ఇక్కడ తప్పప్పులు అనేది గురించి కాదు, కానీ నేను గమనించింది ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎనీ సోలో రైడ్ చాలా ప్రశాంతంగా తిరిగి వస్తామన్నమాట. అండర్ విచ్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, అది ఎక్స్ట్రీమ్ హీట్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే ఈ సోలో రైడ్స్లో మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఒక విధంగా చూస్తే నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ నేచర్. దట్ మీన్స్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్స్ అండ్ ట్రయింగ్ టు నో వన్ సెల్ఫ్. అంటే హూ యామై అనే దానికి ఇది దారితీస్తుందని నా ఒపీనియన్. అది నిజం కావచ్చు కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, దట్స్ ది స్టోరీ. ఇదిగో ఇలా సడన్గా డిటూర్ తీసుకోవడం, మనం అనుకుంది చేయగలడము కేవలం సోలో రైడ్స్లోనే కుదురుతుంది. చూడు మందు బాటిల్ తాగి పడుతున్నారు, యాడ్ పడితే అక్కడ తాగేసేది, నాశనం చేసేది వాటర్ బాటిల్. సరే, ఇలా తిట్టుకునే బదులు కొంచెం ముందుకు వెళ్దాం. బ్యూటిఫుల్ ప్లేస్.
బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఫారెస్ట్ నియర్ పిట్లం. ఐ థింక్ ఆఫ్టర్ పిట్లం ఓన్లీ. A peaceful one. It is time to leave this place. A very beautiful one and memorable one. కాకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్లు ప్రకృతిని ఎవరైనా ఆస్వాదించవచ్చు. కాకపోతే ఇలా చెత్త చెదారం పోసి ప్లాస్టిక్ ప్లేట్లు కప్పులు అక్కడే పడేసి బాటిల్ పగలగొట్టి నాశనం చేయడానికి అంటే వీళ్ళకి హక్కు కల్పించుకుంటారండి. అడిగేవాళ్ళు ఎవరు లేరండి. అంటే బేసిక్ కామన్ సివిక్ సెన్స్ అనేది లేదనమాట. తనకు జరిగితే చాలు, ఎవడు పక్కనోడు ఎట్లన్నా పోని నాశనం అయిపోని తనకు అనవసరం. తను ఆ టైంలో ఎంజాయ్ చేశాడా, తర్వాత దాన్ని తగలబెట్టాడా లేదనేది తన రైట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు మన దేశంలో. ఎప్పుడైతే ఇటువంటి అప్రోచ్ ఉంటుందో, ఎప్పుడైతే ఇటువంటి దృక్పథాలు ఉంటాయో మన భారతీయులకు, అందుకే ఈ దేశం ఇంకా వెనకబడి ఉండేది. తనొక్కడు బాగుంటే చాలు, ఇంటి చుట్టూ రొచ్చున్నా పెంటున్నా మనం పట్టించుకోం. రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా పట్టించుకోం. ఎవడు చూడకపోతే వాటిని ఇంకా నాశనం చేస్తాం అన్నమాట. అందువల్లే మనము మిగతా దేశాల దృష్టిలో అగుడుపడిపోయినాం. నీచంగా చూస్తున్నారని మనకి ఇంకా తెలియదేమో. ఇటువంటి స్టేజ్ నుంచి మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే వీళ్ళని చెప్తా కొట్టి మనం ఇట్లా చేసేవాడిని ఎత్తి జైల్లో పెట్టో లేకపోతే ఇంకా కఠిన శిక్షలు విధిస్తే కానీ, భయపెడితే కానీ బాగుపడే ఛాన్సెస్ నాకేం కనబడటం లేదు. ఇలాంటి ప్లేసులు తిరగాలి. ఈ ఫారెస్ట్, బైక్ ప్రశాంతంగా అనకుండా ధ్వని లేకుండా చూడండి. అందుకుంటే సోలో రైడ్ చేయండి. ఏదో రోజు మీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీతో పాటు ట్రావెల్ చేస్తారు. కానీ ఎవరి కోసం వెయిట్ చేయొద్దు. అది 5వ ట్రిప్ కావచ్చు, 10వ ట్రిప్ కావచ్చు, 20వ ట్రిప్ కావచ్చు, ఎవరి కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మన రూట్లో మనం వెళ్ళాలి. లైక్ మైండెడ్ పీపుల్ కోసం ఎదురు మటుకు చూడొద్దు, ఆ మిస్టేక్ మటుకు చేయొద్దు. జాయిన్ అయినప్పుడు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. నెవర్ కీప్ ఎక్స్పెక్టేషన్స్.